హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో వచ్చి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ ఇంకా టైటిల్ చూశారు కదా, నివితో ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మాకు కొంచెం ఈవినింగ్ అవుతుంది. హోమ్ ఆఫీస్లో ఉన్నా అనమాట ఈరోజు. సో ఆఫీస్ వర్క్ అవగొట్టుకొని నివిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. నివిని పిక్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ బట్ తొందరగా పిక్ చేసుకుంటున్నాను అనమాట. పనులు ఉన్నాయి ఈరోజు. సో అవన్నీ మీకు బ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ అలానే నేను జర్మన్ కూడా జాయిన్ అయ్యాను మళ్ళీ. సో అది కూడా చెప్తాను మీకు, ఎందుకు జాయిన్ అయ్యాను ఏంటి అన్నది కూడా ఈ బ్లాగ్లో. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నివిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అనమాట కీటా నుంచి. అండ్ పిక్ చేసుకుని తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత నేను జర్మన్ క్లాస్కి వెళ్తాను అనమాట. సో ఇవన్నీ కూడా బ్లాగ్లో పెడతాను. ఎండ చూసారా అసలు ఎలా వస్తుందో, లైటింగ్ అంటే అంత ఎండ లేదు. అదేంటంటే మరీ ఎక్కువ ఎండని చెప్పలేము, అలానే తక్కువ ఎండని చెప్పలేము అనమాట. ప్రస్తుతానికి క్లైమేట్ అలా ఇలా ఉంది, స్ప్రింగ్ సీజన్ కాబట్టి. ఒకసారి ఎండ, మళ్ళీ సాయంత్రం అవ్వగానే చలి పుట్టడం అలా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం ఎండగానే ఉంటుంది ఈ టైంలో. అండ్ తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ చల్లగా అయిపోతుంది అనమాట. సో జాకెట్స్ కూడా క్యారీ చేసుకోవాలి కంపల్సరీ, అటు ఇటుగా ఉంటుంది కాబట్టి వెదర్. పిక్ చేసుకుని ముందైతే మాల్కి వెళ్తాను. మాల్లో కొంచెం నివికి షాపింగ్ చేయాలన్నమాట. కొన్ని అడిగింది, అవి తీసుకోవాలి. అండ్ అలానే తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఒకటి ఉందన్నమాట, దానికైతే గిఫ్ట్ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ పనులు చేసి వెళ్ళాలి కాబట్టి టైం లేదు మాకు వీకెండ్ షాపింగ్ చేయడానికి అదిని. సో అందుకనే ఇప్పుడు కొంచెం నివిని తొందరగా పిక్ చేసుకుని హోమ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కొంచెం ఈ పనులు అవగొట్టుకుంటే అవన్నీ అయిపోయాక నేను నివిని రాసి కప్ చెప్పి అప్పుడు నేను క్లాస్కి వెళ్తాను అనమాట. సో ఇదన్నమాట అనుకుంటుంది. సో అందుకనైతే ఇప్పుడు నివిని తొందరగా పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదనమాట వ్లాగ్ చేయడానికి. సో ఇప్పుడైతే నేను లంచ్ చేసి ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నివిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట, వ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. అవన్నీ ఎక్కక పడతావు నివి. ఎందుకే నివి అవ్వ అవుతుంది నాన్న. పదా తీసుకో, పారెట్ తీసుకో. మరి లోపన్ చేస్తావా? ఏయ్ నివిషా, సో ఇప్పుడే పిక్ చేసుకున్నాను అనమాట నివిని. చూసారా, మూడ్ అనమాట. ఇందాకేమో సైకిల్ తొక్కనంది, ఇప్పుడేమో సైకిల్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే చెప్పాను బయటకు వెళ్దామని, సో బయటకు వెళ్దామని కానీ ఇంకా ఫాస్ట్ అయిపోయింది అనమాట. ఏది తినొచ్చు? సరే సరే పద. ఓకే ఓకే నీవి పద. సో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనమాట. బయటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది కబుర్లు. ఇప్పుడైతే ఇంకా దీన్ని తీసుకుని మాల్కి వెళ్తాను. సో అక్కడికి వెళ్ళాక మేడం గారు ఏం కావాలంటుందో, ఏం షాపింగ్ చేస్తుందో మీకు యాడ్ చేస్తాను బ్లాగ్లో. సో చూడాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఎంతవరకు వ్లాగ్ చేస్తానో తెలీదు. దీంతో అంత ఈజీ కాదనమాట నివితో తనని చూసుకుంటూ వ్లాగ్ చేయడం అన్నది. సో దొంగ పిల్ల. Jata. Danke schön. Danke. Komm, diese Richtung. ముందు ఎక్కడికి వెళ్దాం అమ్మా? ఏంటి? ఎల్సా సాకెన్. సరే అయితే చూద్దాం పద. ఏం కావాలి చెప్పు నాకు. ఎల్సా సాకెన్ కావాలా? చూద్దాం, వెతకాలి. మరి నాకు కూడా తెలియదు ఎక్కడ ఉంటాయో. ఓకేనా? ఇక్కడ దొరకకపోతే మనం స్టుట్గార్ట్లో వెతుకుతాం, సరేనా? లేకపోతే ఆన్లైన్ ఎక్కడైనా చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఓకే, కిచెన్ మామకి. Nivi, kannst du bitte auf Mama warten? Bitte vorsichtig, okay? Super. So మేడం గారికి ఎల్సా సాకెన్ కావాలంట. అంటే ఎల్సా సాక్స్ అనమాట అడుగుతుంది.
ఎక్కడో చూసి ఉంటుంది, ఇంకా చూసి అడుగుతుంది అనమాట. అది తీసుకోవాలి. అండ్ అవైతే సిఎండలో వెతుద్దామని వచ్చాను అనమాట నివిని తీసుకుని. సో చూడాలి దొరుకుతుందో లేదో. అండ్ అలానే నివి ఫ్రెండ్కి కూడా గిఫ్ట్ తీసుకోవాలి ఇంకా. సో తనకి యూనికార్న్ ఇష్టం అనమాట నివి ఫ్రెండ్కి. సో యూనికార్న్లో ఏమన్నా మంచిగా దొరికితే చూడాలి, లేకపోతే ఇంకా యాజ్ యూజువల్ సమ్ గిఫ్ట్ ఏదో మిల్లర్లో చూసి తీసుకోవాలన్నమాట. యా ఇప్పుడైతే నివితో ఈ గంట నేను ఎలా మేనేజ్ చేయాలన్నా చూడాలన్నమాట. జర్నీలో మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే సిఎండి అందరికీ తెలుసున్నదే, పిల్లలకి మంచిగా ఉంటాయి అనమాట. రీజనబుల్ ప్రైసెస్లో బట్టలు అవన్నీ కూడా బాగుంటాయి. సో అక్కడికైతే తీసుకొచ్చాను. బట్ ఇక్కడ నేనైతే వాయిస్ మ్యూట్ చేయాల్సి పడుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది షాప్లో. సో అందుకని అయితే మ్యూట్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే నివి అక్కడ ఒక ప్యాంట్ చూసిందనమాట. చూసి నేనేం చెప్పలేదు అసలు, తనకు తనే మళ్ళీ మడత పెట్టి మరీ పెట్టిందనమాట వెనక్కి. నేనే సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఇప్పుడు సపోజ్ నేను అలా చేయను. మామూలుగా చూసానంటే మళ్ళీ బ్యాగ్ పెట్టాలంటే మామూలుగా పెట్టేస్తాను, అంతేగాని అది ఫోల్డ్ చేసి అయితే పెట్టాను. ఆ హ్యాబిట్ ఓన్లీ నివికి అండ్ ఇంకా రాజ్కి ఉందనమాట. మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే అవి మళ్ళీ ఎక్కడి నుంచి తీసారో మళ్ళీ ఎక్కడికే వెళ్ళి పెడతారనమాట వద్దంటే. సో అదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది నివిని చూసి, చాలా మంచిగా. అండ్ అలానే ఎంకరేజ్ కూడా చేశాను అనమాట. నివి సో గుడ్ అని చెప్పాను. ఎల్సాస్ ఓకేనని ఐగన్ ఏం లేవు నాన్న, అన్నీ కలిపి ఉన్నాయి. నీకు ఏది కావాలంటే అది చూసుకో. మికీ మౌస్, మినీ మౌస్, కిటీ, ఇదిగో ఇవైతే అన్ని కలిపిసి ఉన్నాయి నివి. ఇందులో మోవానా కూడా ఉంది. యా రపున్జెల్, ఏవేవో ప్రిన్సెస్ ఇవి. ఇవి మోవానా కాదు, గెనో మోవానా కాదు కానీ హెలో కిటీ కావాలా? హెలో కిటీ కావాలా? బిసు సీషా నీ గ్రోస్ చూస్తాలే. ఇవి కొంచెం సమ్మర్ ఇవి సరిపోతాయి అంటావా ఇవి? సరే నేను చూస్తాను. ఇవి బాగున్నాయి అనిపిస్తున్నాయి, చూడు ఒకసారి సమ్మర్ సైడ్కి. మినీ మౌస్ సరే నీకేం కావాలి? మినీ మౌసా లేకపోతే ఏంటి చెప్పు నాన్న. అదా హ్యాండ్ ఓవర్ కావాలా? ఎందుకు నీకున్నాయి కదా, ఒకటి ఉంది కదా ఇంట్లో. ఇది బార్బీ కాదు, ఇది హూండ్. Nein, das ist kein Barbie doll. Das ist Paw Patrol. సరే ముందు సోకెన్ నువ్వు చూడాలి కదా, దా ముందు సోకెన్ చూడు. అది అక్కడ పెట్టేసానన్నా. ఇప్పుడు మనం దేనికి వచ్చాం చెప్పు నాకు, చెప్పు. ఏది కావాలంటే అది తీసుకో. యా ఇన్ ఆర్డర్ నువ్వు. ఓకే ఇది కావాలా నీకు సోకెన్? బిసు సీషా ఓకే దాన్ని ఇవి కొనుక్కుందాం అయితే. సరే నీ గ్రోస్ తీస్తా నేను. అలా చేంజ్ అనమాట. ఇవి తీసుకుంటున్నాం. అవి కొంచెం వింటర్ సాక్సెస్లో ఉన్నాయంటే ఇవి కావాలండి. ఇవైతే క్యూట్గా ఉన్నాయి. ఆ బొమ్మలు అసలు ఏం వేసుకుంటారో తెలీదు, ఏ డ్రెస్సెస్ మీద సరిగ్గా మ్యాచ్ కావు. అన్ని కింద రంగులు ఉన్నట్టు ఉంటుంది వేస్తే. బట్ దానికి నచ్చినవి చూస్ చేసుకుంటుంది. ఇది ఓకే అందనమాట. ఇవి సమ్మర్ సాక్సెస్ అంటే. సో అది తీసుకుంటున్నాం. యా ఓకే ఓకే మమ్మగారు. ఓకే సూపర్. సరే ఇప్పుడు అమీనాకి ఏమైనా చూద్దామా గెషంక్? అన్నీ ట్రై చేస్తుంది. సరే పెట్టేసే అక్కడ మళ్ళా, కానీ అన్నీ పెడుతుంది మళ్ళా. అన్నీ చూస్తుంది పెడుతుంది. ఎక్కువ పేచేం ఉండదు కానీ బట్ ఇట్స్ ఓకే. పాస్ దస్ ఏం కావాలి నీకు? అది కావాలా? ఆవాకి బుచ్చులకి ఇద్దు కానీ ఆవాకు ఇప్పుడు ఎందుకు? ఆవాకి బుచ్చులకి ఇవ్వచ్చు కదా నాన్న. Eins für dich? Einfach Awa. ఆవాకి వద్దు నాన్న. ఆవాకి మళ్ళీ ఏదైనా గెషంకి ఏదైనా ఉంటే ఆవాకి గెషంక్ చేద్దాం. నీకు చెప్పిందా బ్రిల్లే కావాలని ఆవా? ఎప్పుడు ఆవాకి పుచ్చటకి ఎప్పుడు? కొంత బాల్ట్. సరే వచ్చినప్పుడు కొందాం. ఇప్పుడు అమీనాకి పుచ్చటక్ కదా, అమీనాకి కొందాం. అప్పుడు మళ్ళీ ఆవాకి పుచ్చటక్ ఐన్లాడుకి వచ్చినప్పుడు ఆవాకి కొందాం. ఓకేనా? నీకు కావాలా ఇది బ్రిల్లే? బిసు సీషర్ హెర్జన్ బ్రిల్లే కావాలా? సరే తీసుకుందాం అయితే. అమీనాకి కూడా చూద్దామా, అమీనాకి ఏం గెషంక్ ఉందో చూద్దామా.
ఓకే సూపర్. సో ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు చూసారు కదా, వాళ్ళు చాలా ఐటమ్స్ చూస్తారనమాట. వచ్చింది ఒకటైతే మనం చూసే చాలా ఉంటాయి, చాలా వాటికి అట్రాక్ట్ అవుతారు కదా. సో నివి కూడా అంతే అనమాట, అన్ని చూసి అన్ని అడుగుతుంది. అండ్ నివితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతుంది అనమాట. బట్ నేను వద్దని చెప్పకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కొందామని చెప్పి చెప్తూ ఉంటాను. నివి ఇప్పుడు నువ్వు ఇవి తీసుకున్నావు కదా, మరి నివి అది తర్వాత నెక్స్ట్ స్మాల్ కావాలంటే నెక్స్ట్ స్మాల్, అన్ని ఒకసారి కాదు. Du kannst nächstes Mal das kaufen. Ja? Nicht alles auf einmal, Nivi Baby. Kada, పెట్టేసాను వెనక్కి. నైన్ వి చూపండి nicht పెట్టుకోకూడదు అలాగా. సో ఆ షాపింగ్ అయిపోయింది అనమాట C&Aలో. దానికి కావాల్సిన స్పెక్ట్స్ ఇంకా సాక్స్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఎల్సా సాక్స్ అయితే ఏం లేవు, ఏవో ప్రిన్సెస్ అవి ఉన్నాయి కానీ, బట్ ఇట్స్ ఓకే. తీసుకుని హ్యాపీ అయిందనమాట. సమ్మర్ సాక్సెస్ వేరే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు చూసి నాకు అది కావాలి ఇది కావాలని అనుకుంటారు కిండర్ గార్డెన్లో అంతే. బట్ నీవి అంత పేజ్ ఏమి ఉండదు, దాన్ని నచ్చిన ఏదో కొనుక్కుంటుంది చాలు. అండ్ ఇప్పుడైతే ఇంకా మిల్లర్కి వస్తున్నా అనమాట. దాని ఫ్రెండ్కి గిఫ్ట్ ఒకటి కొనాలని చెప్పాను కదా. మోస్ట్లీ నివి ఫ్రెండ్స్కి అందరికీ బర్త్డేస్కి ఇక్కడే గిఫ్ట్స్ కొంటూ ఉంటాం అనమాట. ఏంటంటే ఇక్కడైతే కొంచెం వైడ్ వెరైటీ అన్నీ ఉంటాయి మిల్లర్లో. సో అందుకని ఇక్కడ తీసేసుకుంటాము. అండ్ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా వీళ్ళే చేసేస్తారనమాట. గిఫ్ట్ కొన్న తర్వాత ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనమాట అది. అందుకే మోస్ట్లీ ఇక్కడ చేస్తాము. నివి వెతుకుదామా ఈసారి? నివి నాకు చూద్దామా? సరే పదైతే. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ లెర్నింగ్ ఉంటాయి అనమాట. కార్డ్ గేమ్స్ అవన్నీ ఉంటాయి వీళ్ళకి, చిన్న చిన్నవి లెర్నింగ్ లాగా అనమాట. ఏజ్ బట్టి ఉంటాయి. సో అందులోంచి మనం చూస్ చేసి తీసుకోవచ్చు కిడ్కి ఏజ్ అని చెప్పి. నివి నీ ఫ్రెండ్ అందరికి ఇక్కడే కొంటాం కదా మనం. నివి ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనం ఏం తింటున్నావు ఇప్పుడు? ఐస్ తిందామా? సరిపదైతే. సో ఐస్ మీద ఉందన్నమాట కాన్సన్ట్రేషన్ అంతా. ఇప్పుడు అది ఇప్పించేస్తే కొంచెం కూల్ అవుతుంది. ఇవి ఏం కావాలి ఐస్ నీకు? ఏది? మాంగో తింటావా అయితే? ఓకే. ఇవి నీ ఐస్ ఏది? మాంగో. మమ్మీ మెలోనే కదా. బాగా పర్పుల్ లీలా. అవును అవును. సరే మా అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఇప్పుడు అమ్మినకు డెషన్ కొనేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది మా అమ్మ? డాయిచ్ ఇంటరెస్ట్కి వెళ్తుంది కదా. నువ్వు పప్పతో వెళ్తావు కదా. మా అమ్మ ఇంట్లో రసం పెట్టింది నివికి. చికెన్ కర్రీ చేసి. నీకేది ఇష్టం? రసం పువ్వు ఇష్టమా? సరే రసం బువ్వ చికెన్ తిను, ఓకేనా? మరి ఏం తింటావు? సరే నీ ఇష్టం, రసం బువ్వ తిన అయితే, ఓకేనా? కిచ్చి పెట్టు మమ్మకి. యోగోత్ బువ్వ. సరే పప్పకి చెప్పైతే పప్ప పెడతాడు. నువ్వు రసం తాగేస్తావా ఏంటి? సరే మమ్మకి కిచ్చి పెట్టు. సరే మమ్మకి సైట్ అయింది. ఇంకా చూసి చెప్పేసి ఇంక వ్లాగ్కి. సో నివిత అయితే షాపింగ్ అది అలా అయిపోయి అండ్ ఇంకా రాస్కి అప్ చెప్పి నేనైతే క్లాస్కి స్టార్ట్ అయ్యాను అనమాట. వాళ్ళైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు, డిన్నర్ అది రెడీగా ఉంది. అండ్ నేనైతే ఇప్పుడు ఈవినింగ్ క్లాస్ అనమాట నాది. సో క్లాస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నా వీడియో చూసిన వాళ్ళకైతే నేను ఆల్రెడీ జర్మన్ B1 లెవెల్ వరకు చేశాను అనమాట. సో మళ్ళీ ఎందుకు జర్మన్ స్టార్ట్ చేస్తున్నా అన్నది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు B1 తర్వాత ఇంకా లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా, మనకి C1 వరకు ఉంటాయన్నమాట జర్మన్ లెవెల్స్. యాక్చువల్గా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నేను B1 వరకు చేశాను. అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా అది మోర్ దాన్ ఇనఫ్ అనమాట. మోస్ట్లీ మనకి ఇంగ్లీష్ అండ్ జర్మనే యూజ్ చేస్తారు. బట్ నాకు కూడా పర్సనల్గా కావాలి అండ్ అలానే నా ప్రొఫెషనల్గా కూడా సరే ఉంటే మంచిదే కదా అని చెప్పి చేస్తున్నా అనమాట. ఇదే చేయాలి లేదా వద్దు అని అయితే ఏం కాదు. B1 లెవెల్ వరకు కూడా ఇట్స్ ఓకే ఇనఫ్. మనం చేసే జాబ్ బట్టి పొజిషన్ బట్టే ఏదైనా ఉంటుందన్నమాట. నా జాబ్కి అయితే ప్రజెంట్ B1 ఇనఫ్. బట్ అయినా సరే నాకు పర్సనల్గా కూడా నివితో ఈజీ ఉంటుంది, నాకు తనకి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్యూచర్ కోసం కూడా పర్సనల్ డెవలప్మెంట్ కోసం కూడా బాగుంటుందని చెప్పి నేను B2 లెవెల్ అన్నది ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను ప్రజెంట్ ఈవినింగ్ కోర్స్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ వర్క్
వర్క్ ఉంటుంది కదా, నేను ఎవ్రీడే వర్క్ చేస్తాను కాబట్టి నాకు టైం ఉండదు కాబట్టి సో ఈవినింగ్ క్లాస్ అనేది జాయిన్ అయ్యాను. అండ్ ఈవినింగ్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత నివిని కీట నుంచి పిక్ చేసుకునేవన్నీ కూడా రాజ్ మేనేజ్ చేసుకుంటాడనమాట. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో నేనైతే ఇంట్లో చేయగలిగినంత చేసి కొంచెం మేనేజ్ చేసుకుంటున్నాం అనమాట ఇద్దరం పనులు కూడా. అండ్ నివి విషయంకి వచ్చేసరికి నథింగ్ టు వర్రీ అనమాట. తనకి నేను కీట అయిపోయిన తర్వాత కూడా రాజ్ పిక్ చేసుకుని తనే మొత్తం డిన్నర్ పెట్టుకుని అండ్ పడుకోబెట్టేస్తాడు అనమాట. ఎందుకంటే నేను వచ్చేసరికి తనది బెడ్ టైం అయిపోతుంది. అండ్ నివికి ఎప్పుడు కూడా నేను విషయం చెప్తా అనమాట, నేను వచ్చేస్తానని అయితే నేను చెప్పను, నివికి అయితే నువ్వు పడుకుని పో, నాకు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాను అనమాట. సో దట్ తనకి మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది అండ్ హ్యాపీగా పడుకుంటుంది అనమాట, అసలు ఇష్యూ లేకుండా. అండ్ మెయిన్ వచ్చేసి జర్మన్ కోసం నాకు చాలా క్వైరీస్ వస్తూనే ఉంటున్నాయి అనమాట. అసలు చాలా మంది అడుగుతున్నారు. మెయిన్ నేను కంప్లీట్ గా జర్మన్ నేర్చుకున్నది అయితే జర్మనీ వచ్చాక అనమాట. నేను జర్మనీ రాగానే స్టార్ట్ చేసిందే అది. సో నాకు ఇండియాలో ఎలా ఉంటుంది కోర్స్ అన్నది, ఆన్లైన్ కోర్సెస్ గురించి అయితే నాకేం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే జర్మనీలో మనకి మెయిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ కూడా మనకి ఏదైనా జాబ్ ఉంటే మనకి మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎదర్ అది నార్మల్ జాబ్ అయినా సరే, లేదంటే మనకి నేబెన్ జాబ్స్ అంటారు ఇక్కడ, మినీ జాబ్స్, పార్ట్ టైమ్స్ ఉంటాయి. సో జర్మన్ చేస్తూ మనం ఆ జాబ్స్ కూడా జాయిన్ అయితే మనకి బాగా మాట్లాడడానికి అది బాగుంటుంది అనమాట. మనం నేర్చుకునేదే కాకుండా మనకి స్పీకింగ్ కూడా బాగా వస్తుంది, జర్మన్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. నేను పార్ట్ టైం కూడా చేశాను. నా A1 లెవెల్తోనే నేను పార్ట్ టైం అన్నది స్టార్ట్ చేశాను అనమాట జర్మనీలో. నేను దాని నుంచి చాలా జర్మన్ పిక్ చేసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. దీని గురించి మళ్ళీ నేను సెపరేట్గా వీడియో చేసి ఏమైనా షేర్ చేయమంటే తప్పకుండా నేను పార్ట్ టైం జాబ్స్ గురించి కూడా నేను షేర్ చేస్తాను, మీ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే. సో అదనమాట. అండ్ ఈ B2 పర్సనల్గా వచ్చేసి ఓన్లీ ఇది నా విష్ చేసుకోవాలని, అంతేగాని ఇది ఏమి జాబ్స్ రిలేటెడ్ అలా అయితే ఏం కాదనమాట. ప్రెసెంట్ ఏదైనా సరే జాబ్కి జర్మన్ కావాలా వద్దా అన్నది పొజిషన్కి సంబంధించింది. అది మీ కెరీర్, మీ ఫీల్డ్కి సంబంధించింది అనమాట. అది డిపెండ్స్ ఆన్ యువర్ పొజిషన్. సో అది చూసుకొని మీరు డిసైడ్ అవ్వండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.